విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నీళ్లు నింపకపోయినా మీరు లిఫ్ట్ చేసి అన్నారంలో వేయొచ్చు, అన్నారంలో నుంచి సుందిళ్ళు వేయొచ్చు, సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి వేసి అక్కడి నుంచి మిడ్ మానేర్ తీసుకొని ఆ నుంచి నీళ్లు ఇవ్వచ్చు. మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతా ఉన్నారు. మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోయినాయని అందరూ తెలిసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేట్స్ తో సహా స్పష్టంగా చెప్పారు. వారి టైంలో అది కుంగిపోతే వారి టైంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి స్పష్టంగా ఇది కుంగిపోయింది, దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది, నీళ్లు నింపబాకండి. దీంతో పాటు దీని పైన కట్టినటువంటి అన్నారం సుందిళ్ళు కూడా సేమ్ టెక్నాలజీతో కట్టారు, అది కూడా ఇట్లాగే నాసిరకంగా కట్టారు. అవి కూడా నీళ్లు నింపితే వాటి పని కూడా ఇట్లాగే ఉంటుంది, అవి కూడా నింపబాకండి. 3 బ్యారేజీల్లో కూడా నీళ్లు ఏమాత్రం వచ్చినా గేట్లన్నీ ఫ్రీగా వదిలేసి కింది పోయినట్టు చేయండి. వీటన్నిటిని సంపూర్ణంగా రిపేర్ చేసిన తర్వాత అప్పుడు గేట్లు బంద్ చేసి అవన్నీ నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం చేసుకోండి. అప్పటిదాకా ఇది చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడతారని చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? ఏదైనా రాజకీయ పార్టీ చెప్పిందంటే రాజకీయ పార్టీ చెప్పలేదు, లేకపోతే నాయకులు చెప్పారంటే నాయకులు చెప్పలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు యాక్ట్ ద్వారా చట్టం చేసి దేశంలో ఎక్కడ బ్యారేజీలు కట్టినా డ్యాములు కట్టినా వీళ్ళు పోయి దాన్ని పరీక్షించి దాని సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉండాలి, ఎక్కడ ఉండాలనేది వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేసి ముందుకు పోయే పరిస్థితి ఉంది. సరే, దీనికి ఇది కూలంగానే వాళ్ళు వచ్చారు, చూశారు, సలహాలు చెప్పారు, సూచనలు. అట్లాగే సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? టెక్నికల్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, సిడబ్ల్యూసీ వాళ్ళు ఏమో దీంట్లో నీళ్లు నింపబాకండి. మన రాజకీయ నాయకులు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంజనీర్ల మాట కూడా చెప్పకుండా ఇప్పుడే కడియం శ్రీహరి గారు చెప్పారు, మొత్తం నేనే రంగరించి ఇంజనీర్లు అందరినీ పక్కన పెట్టేసి నేనే కాళేశ్వరం కట్టానని చెప్పిన నాయకులు కట్టడం వల్ల అది కూలిపోయింది. ఆ రోజే అసలు ఇంజనీర్లు చెప్పినట్టుగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు. సో ఒకసారి తప్పు చేశారు, ఇంజనీర్లు చెప్పినట్టు చేయకుండా దాన్ని కట్టి కూలిపోయేటట్టు చేసి దేనికి పనికి రాకుండా చేస్తారు. మళ్ళీ అది కూలిపోయిన తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, టెక్నికల్ పీపుల్ వచ్చి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునేంత వరకు మీరు గేట్లు బంద్ చేయొద్దు, నీళ్లు స్టోరేజ్ చేయొద్దు అని చెప్తా ఉంటే మీరు లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేయండి అంటే, లిఫ్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా మేడిగడ్డలో కనీసం ఆ లెవెల్స్ కనేపల్లి పంప్కి లెవెల్ రావాలంటే మేడిగడ్డలో 5 టీఎంసీ నీళ్లు స్టోర్ చేయాల్సిందే. ఇవి లిఫ్ట్ చేసి పైన పోయాలి అంటే, అన్నారంలో పోయాలంటే ఆడొక 10 టీఎంసీ నీళ్లు స్టోర్ చేయాల్సింది. అన్నారంలో పంప్ లిఫ్ట్ చేయాలి, అందులోంచి లిఫ్ట్ చేయాలంటే ఆడ 10 టీఎంసీ నీళ్లు స్టోర్ చేస్తేనే ఆ పంపులకు లెవెల్ అందుతుంది. అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ సుందిళ్లలో పోసిన తర్వాత సుందిళ్లలో కూడా ఒక 8 టీఎంసీలు స్టోర్ చేస్తేనే ఆ పంపులకి ఆ లెవెల్ అందుతుంది. ఆ నీళ్లు దిగపోయి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పంప్ చేయాలన్నా కొంత కింద దాంట్లో మేడిగడ్డలో 5 టీఎంసీలు స్టోర్ చేయాలి, పైన దాంట్లో 10 టీఎంసీలు స్టోర్ చేయాలి, ఆ పైన దాంట్లో 5 టీఎంసీలు స్టోర్ చేయాలి. అంటే వీళ్ళు కట్టిన బ్యారేజీల్లో వాటి స్టోరేజ్ కెపాసిటీ అంటే ఆ లెవెల్స్ అందుకోవటానికి కట్టినట్టు. సో ఇప్పుడు అవి ఆ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటేనేమో గేట్లు ముయ్యాలి, గేట్లు మూస్తేనేమో ఈ 3 ఉండవు అన్ని పోతాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. గేట్లు మూయకుండానేమో నీళ్లు లిఫ్ట్ చేయటానికి లేదు. మరి టెక్నికల్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది ఇందామా, లేకపోతే మీరు చెప్పినట్టు చేద్దామా? మీరు చెప్పినట్టు చేద్దామంటే ఆల్రెడీ ఒకసారి మీరు చేస్తే అది కూలిపోయి మళ్ళీ అట్లాగే చేస్తే ఈ 3 కనపడకుండా కూడా పోతాయి. నేను ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నాను, ఈ 3 పైనే స్ట్రైట్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వీళ్ళు వచ్చిన తర్వాత కట్టింది ఈ 3 బ్యారేజీలు. దీని పైనే కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి అక్కడ ఒక డ్యామ్ ఉంది, బ్యారేజ్ ఉంది. అది వీళ్ళు కట్టింది కాదు, వీళ్ళకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది. అదే గోదావరి, అదే ఇసుక కింద నేల.
మరి దానికి ఏం కాలే, అదేమో 20 టీఎంసీ కెపాసిటీ, అది మాత్రం అట్లాగే గట్టిగా నిటారు నిలబడి ఉంది. దానికి ఏం కాలేదు. దాని కింద కట్టిన 3 బ్యారేజీలు, తర్వాత కట్టిన 3 బ్యారేజీలు కేవలం 3 సంవత్సరాల్లో కూలిపోయింది. సేమ్ గోదావరి, సేమ్ ఇసుక కిందది. అది ఎందుకు పోలేదు, ఎందుకు పోయినాయి అంటే ఇట్లోనేమో మీరు ఇంజనీర్ల మాట వినలేదు ఎవరిది, మీ సొంతంగా మీకు కావాల్సినట్టుగా మీరు కట్టుకున్నారు కాబట్టి ఇది పోయింది. అదేమో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంజనీర్లు టెక్నికల్ అసిస్టెంట్స్ తీసుకొని వాళ్ళు ఆ రకం కట్టారు. ఆ పైన కట్టిన ఎస్ఆర్ఎస్పీ కూడా ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఆ పైన కట్టిన ఎస్ఆర్ఎస్పీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అయినప్పుడు కూడా చెక్కుచెర్ల అదే గోదావరి, అది బాగానే ఉంది. మరి ఆనాటి ప్రభుత్వాలు కట్టినేమో చక్కగా స్పష్టంగా ఉన్నాయి, ఇప్పుడు మీరు కట్టినేమో కూలిపోతా ఉన్నాయి. మళ్ళీ మీరు కూలిపోయిన తర్వాత జరిగిన తప్పుని సరిదిద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ లో ఉండేటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం పూర్తి చేసి కంప్లీట్ చేసి నీళ్లు ఇద్దామనంటే ప్రజల్ని తప్పుదో పట్టించి బ్యారేజ్ లేకపోయినా నీళ్లు నింపుకోవచ్చు అని ఒక తప్పుడు ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం చేసి మీరు ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రజల మీద వదిలారు. ఇది కామన్ మ్యాన్ గా నేను స్ట్రైట్ అడిగినటువంటి విషయం. దయచేసి ఇప్పటికే చాలా పాపం చేశారు మీరు రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజల సొమ్ముని లూటీ చేసి, దోపిడీ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖతం చేశారు. ఇలా చేయబాకండి, ఇంకా తప్పుడు ప్రచారం చేయకండి. వాస్తవాలు ఇవి. మేము 100% టెక్నికల్ పీపుల్ గైడెన్స్ ప్రకారం అయిపోతాం తప్ప మా సొంత నిర్ణయాలు కానీ లేకపోతే నీలా గాలి మాటలు చెప్పేవాళ్ళ నిర్ణయాలు మాత్రం చేయం. ఇంజనీర్లు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ అడ్వైజ్, వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారమే కడితేనే ఈ ఆనాడు 60 దశకంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఎంత సేఫ్గా ఉన్నాయో మళ్ళీ ఇవి కూడా అంత సేఫ్గా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే ఉంటాయి. కాబట్టి ఆ రకంగానే చేస్తాం. ఇకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేసుకోవాల్సినటువంటి 22 రిజర్వాయర్లు నింపుకోవటం, టోటల్ 22 రిజర్వాయర్లు నింపుకోవటం, ఉన్న 10 పంపుల్ని సాధ్యమైనంత మేరకు కంటిన్యూస్ గా నడుపుకుంటూ ఈ దేవాదులు కింద ఉన్నటువంటి దాదాపు 12 జిల్లాలు, 16-17 శాసనసభ నియోజకవర్గాలు, గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలన్నిటికీ కూడా దేవాదుల నీళ్లతో మనం సాగునీరు, తాగునీరు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద సీరియస్ గా దృష్టి పెట్టి ఎంత ఖర్చు అయినా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఎడుకొచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో వీటన్నిటిని కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని గతంలో ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడే రివ్యూ చేసి మేము త్వరితగతిన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేసి నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఎంత ఖర్చు అయినా కూడా చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈ పెండింగ్ ఆన్ గోయింగ్ వర్క్స్ సంబంధించి మనకి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి 58 కోట్ల రూపాయలు క్లియర్ చేస్తే తొందరగా పనులు పూర్తి చేసుకోవచ్చు అని చెప్పారు. అట్లాగే వర్క్స్ సంబంధించి పెండింగ్ ఒక 74 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు. ఆపరేషన్స్ మెయింటెనెన్స్ సంబంధించి 14 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొత్తం 146 కోట్ల రూపాయలు ఇది తొందరగా క్లియర్ చేసేసుకుంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చునంటే నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర ఇరిగేషన్ మంత్రి గారు వారు ఇద్దరు రివ్యూ చేసుకొని వీటిని వెంటనే రిలీజ్ చేసి మనం తొందరగా గోదావరి నీళ్ళని ఇచ్చే కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు చెప్పటం, దాని మీద ఫైనాన్స్ శాఖ కూడా వెంటనే ఈ 146 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసిన తర్వాతనే ఇక్కడికి మేము రివ్యూకి వచ్చాం. వీటన్నిటినీ ల్యాండ్ అక్విజిషన్ కి వర్క్స్ బిల్స్ అన్నింటినీ రివ్యూ చేసి వచ్చాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడే ఇరిగేషన్ శాఖ మంత్రులు గారు చెప్తా ఉన్నారు, దీన్ని స్పీడ్ గా ఇట్లాగే నడిపించడం కోసం ఈ 2 సంవత్సరాల లోపలనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ అవసరం ఉన్నా కానీ ఆ నిధుల్ని సమకూర్చి దీన్ని కంప్లీట్ చేసి మా టర్మ్లోనే
కంప్లీట్గా నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం చేస్తామని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దానికోసమే ఇక్కడ ఈ రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మిత్రులందరూ కూడా దయచేసి ఈ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ఈ యజ్ఞం లాంటి కార్యక్రమం ఇది. అటు గోదావరిలో కానీ అటు కృష్ణా పైన కానీ ఎప్పుడు ఆనాటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ మేము చాలా స్పష్టంగా చెప్పింది చేస్తున్నాం, చేసింది ప్రజలకు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఈ దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి కింది పోగానే సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తిగా అక్కడ నుంచి ఎంత అవసరం అనుకుంటే అంత నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రాలు చూసుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ఈ గోదావరి పరివాహ ప్రాంతం. సో ఈ పరివాహ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలకి నీళ్లు అందించాలనేదే బేసిక్ ఐడియా ఆఫ్ ది దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా మా అందరి ఆలోచన కూడా అందుకే. సో దేవాదుల్ని సీతారామన్ తీసుకుంటే ఆనాటి 2 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక జిల్లాలకి పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తాం. ఆ పైన ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఆ పైన ఆదిలాబాద్కి, కరీంనగర్కి పూర్తి స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని చేపట్టి ఆ నీళ్లు కూడా అందిస్తామని చెప్పారు. సో ఈ గోదావరి నదీ జలాలని సంపూర్ణంగా వినియోగంలో తెచ్చుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. దాని ప్రకారం తీసుకుంటూ పోతాం. మేము కట్టే ప్రతి ప్రాజెక్టు కూడా ప్రజలకు అంకితం చేస్తాం. నమస్కారం. అందరికీ